తన సిఫార్సును అమలు చేయలేదన్న ఏకైక కారణంతో రాజ్యాంగ అమలుకర్తలైన సాక్షాత్తు పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఆయన విధుల్ని అడ్డుకుని సుమారు 10 గంటల పాటు కార్యాలయంలో బైఠాయించి హల్చల్ చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు గారిపై ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు అని పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎస్పీ కార్యాలయంలో ఒక లీగల్ అడ్వైజర్ పోస్టు కోసం ఈ గొడవ అంతా చేసినట్టు చెబుతున్నాడని, అయితే వాస్తవంగా ఎస్పీ పల్నాడు జిల్లా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎక్కడ పేకాట జరగనివ్వకుండా, గంజాయి అమ్మకాలు జరగనివ్వకుండా అడ్డుకోవడం చేస్తున్నాడని, కేవలం అరవింద్ బాబుకు ఈ కార్యక్రమాల్లో వస్తున్న వాటాలు అడ్డుకునేందుకే ఎస్పీపై కోపం పెంచుకుని ఈ రకంగా ప్రవర్తించడం జరిగిందని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీకి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పేవన్నీ సూక్తులు, చేసేవన్నీ దౌర్భాగ్యపు పనులని తెలుగుదేశం పార్టీకి చెందిన పుట్టా సుధాకర్ యాదవ్ డ్రగ్స్ తీసుకుని రెడ్ హ్యాండెడ్గా పట్టుపడితే అతని మీద ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవని, స్టేషన్ బెయిల్ ఇచ్చి పార్లమెంటుకు పంపించిన ఈ ఘనత ఈ ప్రభుత్వానిదేనని, అదేవిధంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాబు ఒక అమ్మాయిని మానభంగం చేసి 4-5 సార్లు గర్భిణిని చేసిన ఆ అమ్మాయి మొత్తుకుంటున్నా ఇప్పటి వరకు అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని, అతను యథావిధిగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నాడని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడినా, రోడ్డు మీద ఏదైనా మాట్లాడినా వారిపై 1కి 4 కేసులు పెడుతున్నారని, సాక్షాత్తు ఎస్పీ కార్యాలయంలో హల్చల్ చేసిన వ్యక్తిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, తక్షణమే అతనిపై చర్యలు తీసుకోవాలని, రాజ్యాంగాన్ని కాపాడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మీడియా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకేమో రెడ్ బుక్ రాజ్యాంగం, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కనీసం భారత రాజ్యాంగాన్ని కూడా అమలుపరిచే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ చెప్పేవన్నీ ఏమో సూక్తులు చెప్తారు, చేసేవన్నీ ఏమో దౌర్భాగ్య పనులు చేస్తారు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ పుట్టా సుధాకర్ యాదవ్ ఆయన డ్రగ్స్ తీసుకొని రెడ్ హ్యాండెడ్గా పట్టుబడితే మీడియాలో అంతా కూడా ఈరోజు ఈ యొక్క సంఘటన గురించి ఎంక్వైరీ చేసి అరెస్టులు జరిగితే ఈయనకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పార్లమెంటుకి పంపించిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీకి చెందింది. అట్లానే ఇంకొక ఎమ్మెల్యే, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ఆయన అమ్మాయిల్ని మానభంగం చేసి గర్భిణీ చేసి ఒకటిసారి కాదు 4-5 సార్లు చేసినా పాపం అమ్మాయి మొత్తుకుంటున్నా సరే ఆయన యథాస్థితిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ, అట్లానే ఇంతవరకు విచారణ కమిటీ వేశారు. ఆ కమిటీ వేసి కూడా దాదాపు 45 రోజుల పైన అవుతా ఉంది. ఆ కమిటీ ఏమి రిపోర్ట్ ఇచ్చిందో ఎవరికి తెలియదు. నిన్న నర్సరావుపేటలో స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారు ఏకంగా ఎస్పీ ఆఫీస్లో దాదాపు 10 గంటల పాటు ఆయన హల్చల్ చేసి ఏదో ఒక లీగల్ అడ్వైజర్ పోస్ట్ ఇవ్వలేదనే ఉద్దేశంతో ఒక ఐపీఎస్ అధికారి ఆయన విధులకి ఆటంకం కల్పిస్తూ ఆయన ఛాంబర్లో 10 గంటల పాటు కూర్చొని వీరంగం చేస్తే మీరేం కేసులు పెట్టరా? ఒక కానిస్టేబుల్ని అడ్డుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ